బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తం నేతలు ట్రక్కులో ఢిల్లీకి పంపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్రక్కును జెండా ఊపి ప్రారంభించారు. ఓట్ చోర్, గద్దీ చోర్ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ నిన్న హైడ్రోజన్ బాంబు పేల్చారని, దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ బయటకు తీస్తున్నారని తెలిపారు. హర్యానాలో 2 కోట్ల ఓట్లు ఉంటే 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, 8 మందికి ఒక దొంగ ఓటు చేర్చారని అన్నారు. 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని షర్మిల విమర్శించారు. నిన్న దేశమంతా చూసింది. రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబు లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో, నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లు అయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటర్, ఒక ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర ఓట్లు పోల్ అయితే కాంగ్రెస్ పార్టీకి పోల్ అయింది 54,30,000 చిల్లర. అంటే కేవలం 1,15,18 కేవలం 1,18 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. నిన్న